అధికారులు కేటీఆర్ చెప్పినట్లు చురుగ్గా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారి పేర్లు రెడ్ బుక్ లో రాసి గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గుర్తు చేస్తూ ఉద్యమకాల్పు సంగతులు ప్రస్తావించారు. అలాగే మిస్ వరల్డ్ పోటీదారులపై అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని, సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. మాట్లాడుతుండ్రు ఎవరితో పొత్తు పెట్టుకోము, బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకుని ఓటేసినాం బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్లయితుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండు వాళ్ళు ఆ రోజు? అరే 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తాం అన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటామా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్.